హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెన్నైకి సమీపంలో తిరువల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్న పెరియపాలయం భవానీ అమ్మ ఆలయంకి వచ్చాము. పాలయతమ్మన్, పెరియపాలయతమ్మన్, భవానీ అమ్మన్ అని వివిధ పేర్లలో అమ్మవారిని కొలుస్తారు. మరి ఈ ఆలయ విశేషాలు ఏంటి, ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందామా? ఈ ఆలయం చెన్నై నుంచి దాదాపు ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా ఆలయాన్ని చుట్టూ చూసినట్లయితే చాలా షాప్స్ కనిపిస్తాయి. అంటే పూజా సామాగ్రి కానీ, ఇంకా చిన్నపిల్లలకి కావాల్సిన సామాన్లు కానీ, ఇంకా నిద్ర చేయడానికి రూమ్స్ కానీ, రెస్ట్ రూమ్ సదుపాయాలు కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల మీరు చూడొచ్చు. ప్రతి వారం వచ్చే శుక్రవారం ఈ ఆలయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. శుక్రవారాల్లోనే అంతంటే ఇంకా ఆషాఢ మాసాల్లో ఈ ఆలయంలో ఎంతో వేలాది మంది భక్తుల్ని చూడగలుగుతాం. ఇప్పుడైతే మళ్ళీ ఈ ఆలయానికి రెనోవేషన్ వర్క్స్ చేస్తున్నారు. సో ఈ సంవత్సరం వచ్చే ఆషాఢ మాస సంబరాలు ఇంకా ఎంతో వైభవంగా ఉంటాయని అనిపిస్తోంది. గర్భగుడిలో మనం అమ్మవారిని 2 రూపాయలుగా చూడొచ్చు. అంటే స్వయంభూమూర్తిగా కవసాలతో వెలసిన అమ్మవారు, అంటే శిరస్సు మాత్రం, తల భాగం మాత్రం ఉంటుంది. ఇంకా అమ్మవారి శిరస్సుకి వెనుక భాగంలో అమ్మవారు కూర్చున్నట్టుగాను, తనకి 4 చేతులు ఉన్నట్టుగాను, పైనున్న 2 చేతులతో శంకు చక్రం పట్టుకున్నట్టుగాను, కిందున్న 2 చేతులతో కత్తిని, అమృత కలశాన్ని పట్టుకున్నట్టుగాను స్వరూపంలో మనకు కనిపిస్తుంది. ఈ గుడిలో ఇచ్చే తీర్థాన్ని స్వీకరించినట్లయితే ఒంట్లో ఉన్న జబ్బులన్నీ కూడా నయమవుతాయనేది భక్తుల నమ్మకం. ఇంకా ఈ గుడిలో మనం అద్భుత శక్తి విఘ్నేశ్వర స్వామి ప్రాంగణం, ఇంకా సర్వశక్తి మాతంగి అమ్మవారి ప్రాంగణం కూడా చూడగలుగుతాము. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి, శ్రీనివాసమూర్తి, మహాలక్ష్మి అమ్మవారితో ఉన్నట్టుగాను, ఇంకా ఆంజనేయుడు, పరశురాముడు, నాగదేవతల సన్నిధి, వీళ్ళందరినీ కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా చాలామంది భక్తులు వేపాకుతో బట్టల్ని ధరించుకుని ఆలయం మొత్తం కూడా ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళ ఒంట్లో ఉన్న ఎటువంటి జబ్బైనా తీరుతుంది అనేది చాలా తీవ్రమైన నమ్మకం. ఇవే కాకుండా గుడి ప్రాంగణం మొత్తం మీరు చూసినట్లయితే ఎన్నో రకరకాల మొక్కులు చెల్లించే చోట్లు కనిపిస్తాయి. అంటే కోడి, మేక ఇటువంటివి గుడి కోసం, అమ్మవారి కోసం సమర్పించుకునే చోటు, ఇంకా ఉప్పు మిరియాలని సమర్పించుకునే చోటు, అంతేకాకుండా చెట్టుకి ఊయల కట్టే చోటు, ఇంకా దీపం పెట్టే చోటు, ఇంకా కొబ్బరికాయలతో దిష్టి తీసే చోటు అని చెప్పి ఎన్నో రకరకాల సమర్పణలు ఈ ఆలయంలో చేయడం గమనించగలుగుతాం. ఇంకా నిప్పుల్ని ఒక కుండలో వేసి ఆ కుండని చేతి మీద పట్టుకొని ఆలయం మొత్తం ప్రదక్షిణ చేయడం, ఇంకా అంగ ప్రదక్షిణలు, అడి ప్రదక్షిణలు, ఇటువంటివి చాలా చాలా ఇక్కడ చూడగలుగుతాం. ఇంకా భక్తులు ఎంతోమంది ట్రాక్టర్లో, వ్యాన్లో, కార్లో, ఇంకా ఎద్దుల బండిలో, గుర్రపు బండిలో, వీటిల్లో అంతా సామాగ్రి అన్నీ తెచ్చుకొని, ఇంకా గ్యాస్ అవి తెచ్చుకొని ఇక్కడ ఈ ఆలయ ప్రకారం బయట ఉన్న గ్రౌండ్లో వండి దాన్ని అమ్మవారికి సమర్పించుకొని, ఇంకా వాళ్ళు ఇక్కడే భోంచేసి నిద్ర చేసి వెళ్ళే వారిని కూడా ఎక్కువగా చూడగలుగుతాం. చెన్నైకి సమీపంలో ఉండే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా ఈ ఆలయాన్ని చెప్తారు. ఇక్కడున్న అమ్మవారిని జగన్మాతగా చెప్తారు. కృష్ణుడి యొక్క మరొక స్వరూపంగానే భావిస్తారు అమ్మవారిని. మరి ఈ అమ్మవారిని వెతుక్కుని ఇన్ని వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడానికి కారణం కానీ, ఇంకా ఇంత కఠినమైన మొక్కుల్ని అమ్మవారికి చెల్లించుకోవడానికి కారణాలు కానీ ఏంటి అని తెలవాలంటే అమ్మవారి గురించి తెలుసుకోవాల్సిందే. మరి ఈ గుడిలో ఉన్న అమ్మవారిని కృష్ణుడికి చెల్లి అని కూడా చెప్తారు. అంతేకాకుండా కృష్ణుడి యొక్క మరొక అవతారమే ఇక్కడ ఉన్న భవానీ అమ్మవారి అని కూడా చెప్తారు. అండ్ మనందరికీ తెలిసిన విషయమే, కృష్ణుడి యొక్క మామ అంటే కంసుడు, తను వసుదేవుడికి, దేవకికి కళ్యాణం జరిపించి వాళ్ళని రథం మీద ఇంటికి తీసుకొస్తుండగా తనకి ఒక వాయిస్ వినపడిందంట. వీళ్ళిద్దరికీ పుట్టే 8వ సంతానం నిన్ను అంతం చేస్తుంది అని చెప్పి. ఇంకా దాంతో కోపం వచ్చిన కంసుడు దేవకిని అప్పుడే చంపేద్దామని చెప్పి ట్రై చేసినప్పుడు వసుదేవుడు మాటిచ్చాడంట. అంటే దేవకిని ఏం చేయకు, మాకు కలిగే ప్రతి ఒక్క సంతానాన్ని నీకే అప్పగిస్తాము, నువ్వు వాళ్ళని అంతం చేసుకో అని చెప్పి. ఇంకా వాళ్ళ మాట విని ఊరుకున్నాడు. అంతేకాకుండా వాళ్ళు ఎక్కడికి తప్పిపోకుండా వాళ్ళిద్దరిని కూడా సెరలో పెట్టేశాడు. ఇంకా ప్రతి ఒక్క సంతానాన్ని చంపడం మొదలుపెట్టాడు. ఇంకా 8వ సంతానం కృష్ణుడు జన్మించాడు. కృష్ణుడు జన్మించే ఆ సమయానికి విష్ణుమూర్తి వసుదేవుడితో తెలిపాడంట, ఇక్కడ ఉన్న ఈ కృష్ణుడు అంటే ఈ బాలుడి శిశువు బృందావనంలో ఉన్న
యశోదకి జన్మించిన ఆడ శిశువుని మార్చేయమని చెప్పి, అంటే ఇక్కడున్న కృష్ణుడిని యశోదకి జన్మించిన ఒక ఆడ శిశువుని ఇక్కడికి తీసుకొచ్చి మార్చేయమని చెప్పాడంట. ఇంకా తను చెప్పినట్టుగానే వీళ్ళు నడుచుకున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చిన ఆడ శిశువు అయితే యశోదకి జన్మించిన మాయాదేవి. ఇంకా కంసుడికి విషయాన్ని తెలియజేశారు, 8వ సంతానం కలిగింది అని చెప్పి. తను వచ్చి చూసి ఆడ శిశువు అనగానే కొంచెం సంబరపడ్డాడంట. అంటే తను నన్ను ఏం చేస్తుందిలే అని హేళనగా ఇంకా ఆడ శిశువుని చంపేయాలని నిర్ధారించుకొని విసిరేశాడు. ఇంకా తను నేల మీద పడి తలబద్దలవుతుంది అని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చెప్తారు. ఇంకా అదే సమయానికి మాయాదేవి అంటే ఆ ఆడ శిశువు రెక్కలతో ఎగురుతూ నిన్ను చంపే ఆ 8వ సంతానం వేరే ఒక చోట్లో వేరే ఒక ప్రాంతంలో చాలా సేఫ్గా పెరుగుతుంది, ఇంకా నీ అంతం సాధ్యం, నీ అంతాన్ని ఇంకెవరూ ఆపలేదు అని చెప్పి మాటలు చెప్పి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అలా వెళ్ళిపోయిన ఆ ఆడ శిశువే ఇక్కడ ఈ పెరియపాలెంలో కొలువై ఉన్న భవానీ అమ్మగా చెప్తారు. ఇంకా ఈ గుడిలో జరిగే ఆషాఢ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. అంతేకాకుండా ప్రతి శుక్రవారం జరిగే సహస్రనామ అర్చన కూడా ఎంతో వైభవంగా జరుగుతుంది. తమిళ నెలైన చిత్ర నెలలో వచ్చే పౌర్ణమి రోజు కానీ, విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన వినాయక చవితి, విజయదశమి, న్యూ ఇయర్ తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ న్యూ ఇయర్స్ కానీ, హనుమాన్ జయంతి కానీ, ఇంకా సంక్రాంతి పండుగ కానీ, తమిళ తై నెలలో వచ్చే పూసం, ఇంకా పౌర్ణమి ఉత్సవాలు, ఇవన్నీ కూడా ఈ ఆలయంలో చాలా వైభవంగానే జరుగుతాయి. ఈ ఆలయంలో ఇలా వేపాకులతో డ్రెస్ని ధరిస్తారని చెప్పాను కదా, వాటికి ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. అంటే మీరు చిన్నపిల్లలకి ఒక కాస్ట్ అవుతుంది, పెద్దవారైతే ఒక కాస్ట్ అవుతుంది. అంటే మనం ఇంటి దగ్గర నుంచి కట్టుకురావడానికి కానీ తీసుకురావడానికి కానీ అనుమతి ఉండదు, ఇక్కడే కొనుక్కోవాలని చెప్తున్నారు. ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి కూడా ఫ్రీ దర్శనం అంటే సర్వదర్శనం అని ఉంటుంది. అంతేకాకుండా 25 రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్స్ ఉంటాయి. మనం 25 రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకున్నట్లయితే గర్భగుడిలో కొంచెం అమ్మవారిని దగ్గరగా చూసే ఛాన్స్ ఉంటుంది. అదే నార్మల్ దర్శనంలో వెళ్తే చాలా దూరం నుంచి అమ్మవారిని చూసేలా ఉంటుంది. అంటే మనం గర్భగుడి ఎంట్రన్స్ని కూడా దూరం నుంచే చూడగలుగుతాం, అలా ఉంటుంది. సో మీకు ఏది ఫీజిబుల్లో అదే ఆప్ట్ చేసుకోండి. అండ్ మోస్ట్లీ క్యూ లైన్స్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలో కానీ జాతర జరిగే సమయాల్లో కానీ అప్పుడే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ డేస్లో మీరు వెళ్ళినట్లయితే మోస్ట్లీ ఒక 20 మినిట్స్లోనే మనం ఆలయ దర్శనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా ఆలయ ప్రాకారంలో చాలా షాప్స్ కనిపిస్తాయి. అంతేకాకుండా మొక్కులు చెల్లించుకోవడానికి చాలా ప్రాంతాల ఆలయ ప్రాకారంలో కనిపిస్తాయని చెప్పాను కదా. ఒక్కొక్క చోట కొంతమంది ఉండి మేము మీకు దిష్టి తీస్తామని చెప్పి డబ్బులు తీసుకోవడం కానీ, లేదా ఈ కుంకుమ, ఈ పసుపు వీటిని సమర్పించుకోండి మంచి జరుగుతుందని చెప్పి కానీ చాలామంది బిజినెస్ టాక్టిక్స్ కూడా ట్రై చేస్తున్నారు. సో మీకు ఏది నమ్మకం ఉంటే వాటిని చేసుకోండి. అండ్ చాలామంది బిజినెస్ మైండ్స్తో కొంచెం ట్రిక్స్ యూజ్ చేస్తారు, సో వాటికి పడకండి. అండ్ చాలా మంది ఈ ఆలయానికి వచ్చేటప్పుడు ఎయిదర్ పసుపు బట్టలు కానీ లేదా రెడ్ కలర్లో బట్టలు కానీ వేయడం గమనించి ఉంటారు. అంటే మోస్ట్లీ శక్తిపీఠాలకు వెళ్ళేటప్పుడు అటువంటి కలర్స్లో డ్రెస్ చేస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో అటువంటి కలర్స్ యూజ్ చేయడానికి కారణం ఏంటి అని చూసినట్లయితే స్థానికులు చెప్తున్నారు, ఒకప్పుడు ఒక ఆవు ఎప్పుడు వచ్చి ఒక పార దగ్గర అంటే ఒక రాయి దగ్గర పాలిస్తూ ఉండేదంట. ఆ గోకాపరికి కోపం వచ్చి ఆ రాయిని బద్దలు కొట్టి చూసినప్పుడు అప్పుడు అమ్మవారు బయటకు వచ్చి, అంటే అమ్మవారు ధరించిన చీర పసుపు ఇంకా ఎరుపు రంగులో ఉండేదంట. ఇక్కడ తనకు ఒక ఆలయాన్ని నిర్మించినట్టుగా అమ్మవారు కోరినట్టుగాను చెప్తారు. అందువల్లే ఈ ఆలయానికి వచ్చే భక్తులు మోస్ట్లీ పసుపు లేదా ఎరుపు రంగు దుస్తుల్ని ప్రిఫర్ చేయడం ఎక్కువ చూడగలుగుతాం. ఇంకా మేల్మరువత్తూర్, మేల్మలయనూర్, ఇంకా ఆదిపరాశక్తి అమ్మవారి ఆలయాలు వీటన్నిటిని దర్శించుకునేదానికి టూర్ ప్యాకేజెస్, టూర్ వ్యాన్స్లో వచ్చే వారందరూ కూడా తప్పకుండా వాళ్ళ ట్రిప్ లిస్ట్లో యాడ్ చేసుకునే ఒక ఆలయం వల్ల ఈ పెరియపాలెం భవానీ ఆలయాన్ని కూడా చెప్పొచ్చు. గుడి అయితే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. ఇంకా సాయంత్రం 4 నుంచి 8 వరకు కూడా ఓపెన్లో ఉంటుంది. ఈ పెరియపాలెం అమ్మవారిని ఇక్కడున్న స్థానికులు గ్రామ దేవతగాను ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక ఆడపడుచుగాను కొలుస్తారు.
ఇంకా గుడిలో మహేశ్వరి అమ్మవారు, కౌమారి, వైష్ణవిదేవి, ఇంద్రాణి, వారాహి వీళ్ళందరినీ కూడా మనం దర్శించుకునే భాగ్యం పొందగలుగుతాం. చెన్నై యొక్క మెయిన్ బస్ స్టాండ్ అయిన సిఎంబిటి కోయంబేడు బస్ స్టాండ్ నుంచి ఫ్రీక్వెంట్గా ఈ పెరియపాలయంకి బస్సెస్ ఉన్నాయి. బస్ స్టాప్ నుంచి మోస్ట్లీ ఒక 750 మీటర్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల కన్నా పురాతనమైన ఆలయంగా చెప్తున్నారు. ఎంతో మంది, వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తున్నా కూడా ఈ ఆలయం ఇంత నీట్గా క్లీన్గా ఉందంటే ఈ గుడి యాజమాన్యం చాలా బాగా మెయింటైన్ చేస్తుందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే గుడి యొక్క బయటి ప్రాకారం. ఇక్కడ మనం ఎన్నో రకాల మొక్కులు చెల్లించుకునే ప్రాంతాలు ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఇవి కూడా ఒకటి. ఇక్కడ 2 దీపాలు ఉంటాయి, అంటే 2 అమ్మని విளக்கு అంటారు. దీంతో నెయ్యిని పోసి దీపం పెట్టే వాళ్ళకి అన్ని మంచులే జరుగుతాయి, ఎటువంటి కష్టం కూడా దరి చేరద్దు అనేది భక్తుల నమ్మకం. మేమైతే గుడికి మార్నింగ్ 6-6:30 కల్లా చేరుకున్నాము. సో ఎటువంటి ఎండ ఇబ్బంది ఏదీ లేకుండా చాలా ప్రశాంతంగా ఎంతో బాగా అమ్మవారి దర్శనాన్ని పొందాము. ఇంకా భక్తుల రద్దీ కూడా అంత ఎక్కువగా లేదు. మేము వచ్చినప్పుడు ఒక టూరిస్ట్ బస్ ఏదో వచ్చింది, సో ఆ క్రౌడ్ మాత్రమే ఉన్నారు. అండ్ ఈజీగా అమ్మవారి దర్శనాన్ని పొందగలిగాము. సో ఇది ఫ్రెండ్స్ మా ఇవాల్టి యాత్ర. ఈ ఆలయ దర్శనం మీకు, మాకు, మనందరికీ ఎంతో మేలు చేకూరుస్తుందని ఆశిస్తున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయడం అస్సలు మరవకండి. అండ్ ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పెరియపాలె భవానీ అమ్మవారి ఆలయమే చెన్నై సిటీలో అడయార్లో ఒక చోట లేటర్గా నిర్మించారు. అంటే ఇంత దూరం వచ్చి దర్శించుకోలేని వారి కోసం అడయార్లో ఒక ఆలయాన్ని నిర్మించారు. సో మీకు ఏదర్ ఇది దగ్గర అంటే ఇక్కడికి రండి, లేదా అడయార్లో వెళ్ళి దర్శించుకోండి. ఆ వీడియో లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదివరకు మీరు వెళ్ళుండకపోతే అది కూడా చెక్ చేయండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి యాత్ర. సో మరొక యాత్రతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.